కొంచెం మంచి జరిగే సమయంలో లేదా ఒక అద్భుతం జరిగే సమయంలో ఆ తర్వాత చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు అని మనమందరం అంటూ ఉంటాము లేదా వింటూ ఉంటారు. సో అలాంటి ఉదంతమే అల్లు అర్జున్ జీవితంలో జరిగిందని చెప్పాలి. ఏ ముహూర్తాన పుష్ప 2ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసి దానికి సంబంధించి హయ్యెస్ట్ గ్రాసర్గా ఇప్పుడు ప్రస్తుతానికి 1800 కోట్లకు వైపు పరిగెత్తుతుందో, అయితే దానికి సంబంధించినటువంటి ఈ సుదర్శన్ 70mm పరిస్థితి కూడా చాలా హై అలర్ట్గా జరిగిపోతుంది అని చెప్పాలి. అయితే చిలికి చిలికి గాలివాన అయిన ఈ పరిస్థితి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే ఏం వ్యాఖ్యానించారు? అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి మరి పుష్ప 2కి సంబంధించి మీరేం మాట్లాడతారు అని ప్రత్యేక విలేకరులందరూ కలిసి ఆయనను ఒక ఇంటర్వ్యూలో అడగగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం, ఏదైనా కానీ పాత్ర విషయంలో మాట్లాడాలంటే ఒక నటుడిని తప్పు పట్టడానికి లేదు. అయితే దానికి సంబంధించి మీరు ఈ ఉదంతం గురించి మాట్లాడుతున్నారు, ఒక ప్రాణం పోయింది అని మాట్లాడుతున్నారు కాబట్టి నిజంగానే మీరు అనుకున్నట్టు ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక ప్రాణం పోయింది అని తెలియగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పూర్తిగా మేమే చూసుకుంటాము, దీనికి సంబంధించి పూర్తి బాధ్యత మేమే వహిస్తాము, అయితే జరిగినటువంటి ఉదంతానికి మమ్మల్ని క్షమించండి అని ఒక్క మాట చెప్పి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అయితే దీన్ని సోషల్ మీడియా కూడా అనవసరంగా పెద్దది చేసి ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు అని పవన్ కళ్యాణ్ గారు పత్రికా విలేకరుల మధ్యన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇటీవల కేసు కోర్టులో ఉన్నప్పుడు అయితే మరి అల్లు అర్జున్కి బెయిల్ లభించిన తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక మాట చెప్పారు, నా అభిమానులంటే నాకు ప్రాణం. అయితే దానికి సంబంధించి జరిగిన ఉదంతాన్ని నేనేదో తప్పు చేసినట్టుగా అందరూ చెప్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే నేను ప్రీ క్లైమాక్స్ వచ్చే టైంలోనే థియేటర్లోంచి వెళ్ళిపోయాను, పూర్తిగా సినిమా చూడలేదు. అయితే పోలీసులు కూడా కావాలని విషయాన్ని నా వైపు మన్నించి అలా మరలించి నన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే నేను తప్పకుండా నా కోసం ఉన్నటువంటి అభిమానుల కోసమే నేను ఎంత దాకానైనా వెళ్తాను. ఆ ఉదంతాన్ని నేను కావాలని చేసింది కాదు, అది ఒక దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఉదంతం మాత్రమే. సో దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా మాట్లాడి అనవసరంగా అభిమానుల మధ్యన ఇలాంటి అవకతవకలను లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా విశ్లేషించకుండా దీన్ని రాజకీయం చేస్తున్నారు. నా అభిమానులంటే నాకు ప్రాణం, వాళ్ళకేమైనా జరిగితే నేనెందుకు ఎలాంటి సంబంధం లేని వాడిలా ఉంటాను, ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు కాబట్టి నేను తప్పకుండా వాళ్లకు వెళ్ళి చేయాల్సింది చేస్తాను. అంతేకాదు జరిగినటువంటి పరిస్థితిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఎందుకు వెళ్ళలేదు అనే విషయానికి నేను ఆ విషయాన్ని పూర్తిగా తీసుకోవటానికి, జరిగిన ఉదంతాన్ని నేను అర్థం చేసుకుని రియాక్ట్ కావటానికి దీన్ని రాజకీయం చేస్తున్నారు అన్న బాధతో ఆలస్యం చేస్తున్నానే తప్ప కేవలం ఏం జరిగినా కానీ పట్టించుకోలేనటువంటి వ్యక్తిత్వం లేని మనిషిని నేను కాదు, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంతకుముందు ప్రకటించినటువంటి 25 లక్షలు కాకుండా డిస్ట్రిబ్యూటర్లతోని ప్రొడ్యూసర్లతోని కలిసి చిత్ర బృందం అంతా కలిసి 50 లక్షలు, మరి అల్లు అరవింద్ గారు 50 లక్షలు, ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా ప్రస్తుతానికి అక్కడ 8 సంవత్సరాల అబ్బాయికి అస్వస్థతగా ఉండడం వల్ల విదేశాలకైనా తీసుకెళ్ళి
ఉన్నతమైన వైద్యాన్ని మేము చేపిస్తాము అని చెప్పి పూర్తి ఖర్చులు అల్లు అరవింద్ గారే భరించడం జరుగుతుంది. అయితే ముందు 25 లక్షలు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని 2 కోట్లకు పెంచి పూర్తిగా మరి ఆ ఆటో డ్రైవర్కి కూడా జరిగినటువంటి ఆటో డ్రైవర్కి కూడా తన భార్యని కోల్పోయాడు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో తప్పకుండా ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించి దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చాలామంది చెప్పటం జరిగింది. అయితే దానికి సంబంధించి దిల్ రాజు గారు మీకు ఒక ఉద్యోగం ఇప్పించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి తరఫున ఏ అవసరమైనా కానీ మొత్తం ఇండస్ట్రీయే కదిలి వచ్చి మీ కుటుంబాన్ని కాపాడుతుంది అన్న హామీ ఇస్తాము అని చెప్పటం కూడా జరిగింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది రాజకీయం చేస్తున్నారు. నిజంగా మీరు కూడా ఆలోచించండి. అభిమానులు లేనిదే ఏ స్టార్ అయినా ఏ సెలబ్రిటీ అయినా లేరు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ సుదర్శన్ 70mm ఉదంతంలో కేవలం మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్టుగా ఏ రకంగా చూసినా అల్లు అర్జున్ ఏదో తప్పు చేశాడు అనేటట్టుగా ఇలాంటి సున్నితమైన విషయాలని సినిమా ఇండస్ట్రీ వాళ్ళపై రుద్ది ప్రస్తుతానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ. అయితే ఈ విషయాలన్నిటినీ సినిమాలో అద్భుతమైనటువంటి ఒక ప్రతి పాత్రని కూడా అద్భుతంగా పోషించే ఒక సెలబ్రిటీ అయినటువంటి మన మురళీమోహన్ గారి సమక్షానికి తీసుకెళ్ళి ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి సార్, మరి మనం ఏం చేద్దాము అని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడే సమయంలో కావాలని రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు అని. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అసలు విలువ లేకుండా పోతోంది. మేము చేసేటటువంటి పనులన్నిటినీ కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మాకంటూ ఒక కమిటీ ఉంది, మాకంటూ ఒక నిబద్ధత ఉంది. మేము చేసే ప్రతి పనిని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలంటే కూడా మాకు ఒక సమావేశపరిచేటటువంటి కమిటీలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి విషయాన్ని మేము రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, రాజకీయ పెద్దల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు. దానికి సంబంధించే మేము అసోసియేషన్స్ పెట్టుకున్నాము, దానికి సంబంధించినటువంటి కార్యాచరణను కూడా మేము చేస్తాము అని ఈ జరిగినటువంటి పరిస్థితులని, ఈ సుదర్శన్ 70mmలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని మురళీమోహన్ గారు ఖండించడం జరిగింది. అయితే తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నీ ఇటు అందరూ సినిమా సెలబ్రిటీలందరూ కలిసి వెంకటేష్ గారు కానివ్వండి, లేకపోతే మురళీమోహన్ గారు కానివ్వండి, జరిగినటువంటి అన్ని పరిస్థితులను వెల్లడించిన తర్వాత ఇక్కడ ఒక హీరోనో ఒక హీరోయిన్నో లేదా ఒక ప్రొడ్యూసర్నో తప్పు పట్టడానికి లేదు. అది కేవలం జరిగినటువంటి ఒక దుస్సంఘటన మాత్రమే. అయితే దీన్ని దయచేసి రాజకీయం చేయొద్దని రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నట్టు తెలుస్తుంది. బాయ్.